ఐరన్ తక్కువ ఉందనుకున్న వాళ్ళు, బ్లడ్ తక్కువ ఉందనుకున్న వాళ్ళు, హిమోగ్లోబిన్ అంతా తక్కువ ఉందనుకున్న వాళ్ళు ఇలాగా గొరిపోతు నల్ల తీసుకొచ్చి మనం ఫ్రై చేసుకొని తింటే మనకు పుష్కలంగా వస్తాయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇవన్నీ నేను గొరిపోతు నల్ల అనమాట. ఈ మనం మటన్ షాప్లో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి మనం నల్ల ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళే ఉడకబెట్టేసి ఒక రొట్టెలాంటిది ఇస్తారనమాట. దాన్ని తీసుకొచ్చి మనం పసుపు అంత కొద్ది వాటర్లో పసుపు వేసి కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోను. నెక్స్ట్ తెపాలు కానీ కళాయి కానీ వేసుకొని మనం కొద్ది వాటర్ వేసేసి పసుపు ఉప్పు వేసేసి ఇవి కొద్ది తిరగబడుతున్నాయి అంటప్పుడు మనం ఇప్పుడు కట్ చేసుకుని పీసులు ఉన్నాయి కదా, వీటిని ఈ వాటర్లో వేసేయాలన్నమాట. ఈ విధంగాను అంటే వాళ్ళు ఉడకబెట్టేటప్పుడు దుమ్ము దూలు ఏమైనా ఉంటే పోతాయి అనమాట. అది కూడా అయినా సరే కొద్ది ముక్క కూడా బాగుంటుంది, ఉడుకుతుంది బాగాను. మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉడకబెట్టుకునే అవసరం లేదు. 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇలా ఉడకబెట్టేసుకొని ఈ పీసులు తీసి పక్కన పెట్టుకోవాలి. నల్ల అంటే గొరిపోతు బ్లడ్డేనండి. ఈ విధంగాను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కళాయి వేసుకొని ఆయిల్ వేసుకోండి. ఏదైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. మన నీసుకోళ్ళ కంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే చిన్న కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అంటే పావు స్పూన్ అనమాట. 2 మెంతులు వేసుకొని వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. వేగిన తర్వాత ఇవన్నీ ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా వేసుకున్నాను. కట్ చేసి వేసి బాగా కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసాను. పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వండి కొద్దిగా. తర్వాత సాల్ట్ వేస్తే కొద్దిగా తొందరగా మెత్తబడుతుంది అనమాట ఉల్లిపాయ ముక్కలు. అలాగే కారం, గరం మసాలా పొడి, కొంచెం మిరియాల పొడి, ఒక పావు స్పూన్ మిరియాల పొడి అనమాట వేసేసి వేగండి. అలాగే కొద్దిగా ఒక 4 పచ్చిమిర్చి చీలికలా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేయండి. వేసి వేగనివ్వండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసుకుని పీసులు ఉన్నాయి కదా, ఉడకబెట్టి తీసుకుని ఇవి వేసేయండి. వేసేసి ఇవి కూడా వేగనివ్వాలి. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్, ఇలా చేసుకుని తింటే మాత్రం. ఫ్రెండ్స్ మా వీడియో నేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి వీడియోస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇంకోండి ఈ విధంగా కింద పైన బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక చిటికెడు అనమాట, ఒక పావు స్పూన్ ఉంటుంది కొద్ది పొడి కారం వేసాను, రెడ్ చిల్లీ పౌడరు. ఇవన్నీ వేగనివ్వాలి బాగాను. ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు ఫ్రై చేసుకొని తిని అది ఎలాగుందో మాకు మీరు గ్రామీణ స్టైల్ పెట్టండి. గొర్రె అంటే పొట్టేలు బ్లడ్ అనమాట, నల్ల ఫ్రై అండి. అందరూ చేసుకొని తినండి. చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిది అనమాట. మనకు ఐరన్ వస్తుంది, తర్వాత బ్లడ్ కూర్తుంది అనమాట. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడితో మళ్ళీ కలుద్దాము.